సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ వినయ్. వివాహాది శుభకార్యాలకైనా, ఎటువంటి శుభకార్యాలకైనా, ఎటువంటి పార్టీస్ అయినా, ఫంక్షన్స్ అయినా ఏం కావాలండి? ఎస్, డెకరేషన్ లేకుంటే ఆ ఫంక్షన్ కానీ ఆ ఈవెంట్కి కానీ అందమే లేదు. సో అది ఎక్కడ తయారవుతుందని నేను తెలుసుకుంటే మన కరీంనగర్ నుండి జగిత్యాల రోడ్ రేకుర్తిలోని కిమ్స్ కాలేజ్ అపోజిట్లోనే శ్రీ సాయి క్రియేషన్స్ అండ్ డెకరేషన్స్ అని చెప్పేసి ఉంది కదండి. సో వీళ్ళు ఏం తయారు చేస్తున్నారు, సో ఎంత ప్రైస్ ఉంటుంది, సో వీళ్ళు హోల్సేల్ అండ్ రిటైల్ కూడా అమ్ముతున్నారు. సో ఒకసారి చూద్దాం వాళ్ళు ఏ విధంగా అయితే తయారు చేస్తున్నారు, అసలు ఏ విధంగా సేల్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న సర్వీసెస్ ఏంటి, ఒకసారి మనమైతే డెప్త్గా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సో మనమైతే లోపలికైతే వచ్చేసాం అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అసలు ఈ విధంగా మేకింగ్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుందా అని చెప్పేసి అనిపించింది. ఇక్కడ మనతో మాట్లాడడానికి ఓనర్ గారు అయితే ఉన్నారు, ఆంజనేయులు గారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి సార్, మనము ఇక్కడ మన దగ్గర దొరికే ఐటమ్స్ ఏంటి, అసలు ఇక్కడ చూస్తుంటే బాహుబలి రేంజ్ లో ఒక బాహుబలి, ఒక మాహిష్మతి, అరుంధతి లాంటి సెటప్స్ తోని చెప్పేసి ఇక్కడ చూస్తున్నట్టయితే మనము చాలా రకాల ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ మీరు తయారు చేస్తున్నారు. సో మన దగ్గర దొరికే సర్వీసెస్ ఏంటి, అసలు ఏ విధంగా సేల్ చేస్తున్నారు, సో వివాహాది శుభకార్యాలకైనా ఎటువంటి పార్టీస్ కైనా ఒక డెకరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఈ జనరేషన్ లో. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చెప్పండి సార్ మాకు. మన దగ్గర వచ్చేసి మన దగ్గర 5000 నుంచి స్టార్టింగ్ రేంజ్. మనకు బర్త్డే థీమ్స్ కానీ, మ్యారేజ్ థీమ్స్ కానీ, పెళ్లి కూతురు, మా ఇంటికి సంబంధించిన అన్ని అవుతాయి. మనకు మంగళస్థానం చైర్స్, మ్యారేజ్ సెట్టింగ్, పిల్లర్స్, అలాంటి మనం 2 సార్లు టవర్ సర్కిల్ లో పెద్ద సెట్టింగ్ చేసినాం, బాహుబలి రేంజ్ లో సెట్టింగ్ చేసినాం. మనము బ్రహ్మోత్సవాలకు కూడా ఒక 3-4 టైమ్స్ మనం బ్రహ్మోత్సవాలకు వేసినాం. మొన్న రీసెంట్లీ కూడా వేసినాం. 4 టైమ్స్ ఇంతవరకు మనం వేసినాం. మనం ఏది ఉన్నా కూడా ఇప్పుడు మీలాంటి మనిషి కూడా కావాలంటే అలాంటివి కూడా రూపం చేయగలుగుతాం. ఎందుకంటే మనం ఒక ఫోటో ఇస్తాం, ఫోటోని బట్టి మనము డ్రాయింగ్ చేసి మనం ఇట్లా డిజైన్ చేపిస్తాం. ఫస్ట్ మట్టితో డిజైన్ చేస్తాం, తర్వాత వచ్చేసి ఫైబర్ మేకింగ్ చేసి దాని తర్వాత మనం ఇట్లా డిమో చేస్తాం అన్నట్టు. ఇప్పుడు ఇది వచ్చేసి హెల్ప్ అండ్ పిల్లర్ అంటాడు. ఇది వచ్చేసి ఒక హైట్ 9 feet ఉంటుంది. ఇది పెద్ద మోస్ట్ 200. మనకి ఎంత మినిమం వచ్చేసి మనకు 50 lakhs దాకా అంత రేంజ్ దాకా ఉంది మన సెట్టింగ్ చేయడానికి. ఎంత పెద్ద సెట్టింగ్ అయినా మనం వేయడానికి, బర్త్డే కాకపోతే ఫోటో స్టూడియోస్ సంబంధించినవి, ఫిల్మ్ సెట్టింగ్, ఇవన్నీ తయారు చేస్తాం. మన దగ్గర ఆల్మోస్ట్ పెళ్లికి సంబంధించిన అన్ని దొరుకుతాయి మన దగ్గర. మంగళస్థానం కానీ ఇంకా ఏదైనా ఆల్మోస్ట్ అన్ని విధాలుగా మన దగ్గర దొరుకుతాయి అండి. ఒకసారి మా వ్యూవర్స్ కి ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తారండి. ఓకే అండి, రైట్. సార్ ఇది చూసుకున్నట్టయితే ఇదంతా ఏ మెటీరియల్ తో ఉంటారు? ఈ ఫైబర్ గ్లాస్ మెటీరియల్ తో తయారు. మనకి కెమికల్ వచ్చేసి హైదరాబాద్కి వెళ్ళి వస్తుంది. మనకి ఈ కొత్త పిల్లర్ వచ్చేసి 9 feet ఉంటుంది. ఈ కొత్త న్యూట్రన్ ఉంటుంది, నామం పిల్లర్ అంటారు. ఇది పెళ్లిళ్ళలోకి వాడతారు, టెంపుల్స్ లోకి వాడతారు, అన్ని విధాలుగా అన్నిటికి వాడచ్చు. ఇది ఒకటి కొత్త మోడల్. ఇది కూడా టెంపుల్ మోడల్ అన్నట్టు. ఇది టెంపుల్ పాత మోడల్ అన్నట్టు. ఈ టెంపుల్ స్టాచ్యూస్ ఇవన్నీ కాబట్టి పాత మోడల్ ఉంటాయి. ఇది న్యూ మోడల్ అంటారు. 2 వచ్చేసి న్యూ మోడల్స్. ఇది 9 feet హైట్ ఉంటుంది. పెద్ద సెట్టింగ్ లాగా ఇది బాగా యూజ్ అవుతుంది అట్లా. అది ఇది మన ఫైబర్ గ్లాస్ తోనే అవుతుంది. మనం చూస్తే మేకింగ్ అయ్యేటప్పుడు మనం చూడొచ్చు అక్కడ. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంత పెద్ద ఎలిఫెంట్ విగ్రహం అయితే ఉంది. సో ఇదంతా దేని మీద వెయిట్ అనేది దేని మీద ఉంటుంది? లోపల వచ్చేసి ఎస్ఎస్ వస్తుంది. ఎస్ఎస్ ఐరన్ వస్తుంది. దీనిలో ఐరన్ వేసేసి పెట్టేస్తాం. దీనిలో ఇది వచ్చేసి మనకి మినిమం వచ్చేసి 70 kgs వస్తుంది. ఇది ఒకటి 70 kgs వస్తుంది ఒకటి. అలా మన దగ్గర ఏంటంటే ప్రోడక్ట్ వచ్చేసి పర్ఫెక్షన్ ఉంటుంది. రేటు అట్లా తీసుకుంటాము, నీట్ గా చేస్తాం. ఫినిషింగ్ వచ్చేసి నీట్ గా చేయగలుగుతాము. మళ్ళీ వర్కింగ్ కూడా మేకింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది మన దగ్గర అట్లా. అది సో ఇది రెంట్ పర్పస్ లో ఇస్తారు, సేలింగ్ పర్పస్ లో కూడా ఇస్తారా? అవును, రెంట్ ఉంది, సేలింగ్ ఉంది. ఎక్కువ వచ్చేసి మన దగ్గర సేలింగ్ ఎక్కువ వచ్చేసి మన యూనిట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్. అంటే కొంతమంది రెంట్ కూడా ఇస్తాం. కొంత తక్కువ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు రెంట్ వాళ్ళకి కొనలేని పరిస్థితులు ఉంటే వాళ్ళకి రెంట్ కూడా ఇస్తాం. మేము అట్లా ప్రొవైడ్ చేస్తాం. అలాంటి సెట్టింగ్ కూడా పెద్ద పెద్ద సెట్టింగ్ వచ్చి రెంట్ కూడా మనం ఇస్తాం అట్లా. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డీటెయిలింగ్ లో మాత్రం సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా దిగిపోయింది. సో చూడడానికి కూడా చాలా రియలిస్టిక్ గా ఉంది. సో ఇంకా ఏమున్నాయి సార్ మన దగ్గర? మన దగ్గర వచ్చేసి ఇది ఒక ఎలిఫెంట్ పిల్లర్. ఇది వచ్చేసి ఇది ఒకటి మోడల్ అంటూ. ఇది లోటస్, ఇది ఒక పిల్లర్, ఎలిఫెంట్ పిల్లర్. ఇది వచ్చేసి లోటస్ పిల్లర్ అంటారు.
ఇది లోటస్ తామర పుష్పం టైప్ ఉంటానండి. ఓకే, ఇది తామర పుష్పం టైప్ ఉంటున్నట్టు సార్. దానికి దేనికి డిఫరెన్స్ ఏంటి సార్? ఇది తామర పుష్పం లోటస్ వచ్చి అది 9 feet, ఇది 8 feet ఉంటానండి. ఇది తామర పుష్పం మళ్ళీ అదేమో నామం వచ్చింది, మనకు నామం వచ్చింది కదా, నామం వచ్చేసి వెంకటేశ్వర ఫిగర్ వచ్చింది కాబట్టి నామం పిల్లర్ అంటారు. ఓకే సార్, ఇది దేనికి వాడతారు సార్? ఇది పెళ్లి పందిరికి వాడతారు. ఇది కూడా పెళ్లి పందిరికి వాడతారు. ఇవన్నీ మనం వాడేటి, ఇవి రెంట్ పోయేటి అన్నట్టు. ఓకే, ఇవి రెంట్ పర్పస్. రెంట్ పర్పస్ ఇవ్వాలి. ఓకే, అంటే మన కొత్తగా తయారు చేసింది మాత్రం సేలింగ్స్ వచ్చి ఇక్కడ ఉంటాయి అన్న. ఇక్కడ చూస్తే ఇది ఇంకా కలరింగ్ అవ్వనట్టుంది. సో ఇవి కొత్తయా? కొత్త, ఇవి అమ్మడానికి సిద్ధంగా ఉన్నాయన్నట్టు. వేరే వాళ్ళు ఆర్డర్ ఇచ్చి ఇవి రెడీగా ఉన్నాయన్నట్టు. వాళ్ళకు 2 నాడు డెలివరీ ఉందన్నట్టు. ఇవి వాళ్ళకు మాకు 30 నాడు కలర్ పెయింటింగ్ చేస్తాం. పెయింటింగ్ చేసినాక వాళ్ళకి పంపిస్తాం. ఇవి ఆర్డర్ ఇచ్చినట్టు మనకి. ఇప్పుడు కొత్తగా బిజినెస్ పెట్టే వాళ్ళు, డెకరేషన్ బిజినెస్ పెట్టే వాళ్ళు, సో వాళ్ళు ఇవి కొనుక్కుంటారా? ఏ విధంగా కొనుక్కుంటారు. ఇది వినాయకుని పిల్లర్ అంటారు. ఇది ఎందుకంటే వినాయక స్టాచ్యూ కూడా ఇది వినాయకుని పిల్లర్ అంటారు. ఇది కొత్త మోడల్ అంటే, ఇది కూడా న్యూ వర్షన్. ఇది కొత్త మోడల్ అంటే ఇది. సో ఇది తయారవడానికి సుమారు ఎంత టైం తీసుకుంటుంది? మినిమం వచ్చేసి 2 hours పడుతుంది. 1 pillar వచ్చేసి 1 pillar 2 hours పడుతుంది. ఇంకా ఏమున్నాయి సార్ మన దగ్గర? ఇంకా వచ్చేసి మనకు ఇంకా పిల్లర్స్ ఉన్నాయి, వేరే పిల్లర్స్ ఉంటాయి. ఇవి రోకలు అంటారు. ఇది రోల్. ఇది మనకు అప్పుడు పాతకాలంలో అప్పుడేమో వర్జల్ ఉంటుండే, ఫైబర్ రోల్. ఇప్పుడు దానికి పెళ్లి కూతురు చేసేటప్పుడు వాడుతున్నట్టు ఇది. సో ఇది రోల్ అంటున్నారు కదా, దీన్ని నార్మల్ గా మనం వాడేటప్పుడు లేదు, వాడడానికి పెళ్లి కూతురు చేసేటప్పుడు ఇట్లా వాడుతున్నట్టు. దాన్ని మామూలుగా క్యాజువల్ గా ఇట్లా వాడడానికి అన్నట్టు. సో ఏదంటే అది తయారు చేసేలా ఉన్నారు. అది ఇట్లా ఉంటుంది అన్నట్టు. కలిసి షో అట్లా పెట్టడానికి. ఇది ఓకే, చూస్తున్నారు కదా రోల్. ఇది ఎలాంటి ఫంక్షన్స్ కి వాడతారన్న? ఇది హల్దీ ప్రోగ్రామ్ అప్పుడు వాడతారు. మంగళస్థానం దానికన్నా ముందు హల్దీ ప్రోగ్రామ్ ఉంటుంది, దాని అప్పుడు ఇది వాడతారు. అంత ముందు రాతి ఉంటుండే, ఇప్పుడు ఏంటంటే రాతి లేవు కాబట్టి ఇప్పుడు ఫైబర్ తోనే వస్తున్నాడు. ఇది రోల్ అన్నట్టు. ప్రతి ఫంక్షన్ కి అసలు వాళ్ళకి ఏది కావాలంటే అది ప్రొవైడ్ చేసేలా 100% ప్రొవైడ్. మన దగ్గర అన్ని ఆల్మోస్ట్ వాళ్ళు ఏది అడిగినా మనం డిజైన్ చేయడానికి రెడీ ఉంటాం మనం. ఓకే, సో చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కటి ఇది కాదు, అది కాదు, అది లేదు, ఇది లేదు అనకుండా ప్రతి ఒక్క ఐటమ్, ఏ శుభకార్యమైనా సరే, హల్దీ ఫంక్షన్ అయినా సరే, బర్త్డేస్ అయినా సరే, పెళ్లిలైనా సరే, మన సార్ అయితే ఆంజనేయులు గారు వీరైతే ప్రతి ఒక్క సర్వీస్ అయితే నీట్ అండ్ క్లీన్ గా అసలు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా ఏముంటాయి సార్ అక్కడ? మహానంది కనిపిస్తుంది, సుమన్ టీవీ వాళ్ళకి కూడా ఇచ్చాం. మొన్న పోయినసారి శివలింగం ఇచ్చాం, అది లోపల ఉంది, దానికి వాళ్ళకి ఇచ్చాం. సో సార్ ఇది ఏంటి సార్? ఇది ఏ విగ్రహం సార్? ఇది ద్వారపాలకు ఉంటాడు, టెంపుల్ ముందట ఉండే అంటారు. ద్వారపాలకు ఉంటారు. ఇది పెళ్లి పందిరికి అటు ఇటు పెడతారు. 2 ఉంటాయి, 2 types ఉంటాయి. ఇదే కొత్త ఇప్పుడు మనం తీసినాం. ఇది వాళ్ళ ఈవినింగ్ వరకు డెలివరీ ఉంది. ఇది వరంగల్కి వెళ్ళేది ఉంది. ఇది పెయింటింగ్ అవుతుంది, ఫినిషింగ్ కావాలి, దీన్ని మళ్ళీ పెయింటింగ్ చేసి ఆల్రెడీ ఈవినింగ్ వరకు వెళ్ళిపోతాయి. ఇది ద్వారపాలకు ఉన్నాడు. వాస్తవం కింద వెంకటేశ్వర టెంపుల్ ముందు అటు ఒకటి ఉంటుంది, ద్వారపాలకు ఉంటారు. ఇది నార్మల్ గా ఇది రెడీ కావడానికి ఎంత టైం పడుతుంది సార్? ఇలాంటి విగ్రహం ఒకటి వచ్చేసి 1 day పడుతుంది. 1 day పడుతుంది. స్టాచ్యూ వచ్చేసి లైఫ్ సైజ్ అన్నట్టు. ఇది 6 feet ఉంటానండి. ఇది లైఫ్ సైజ్ అన్నట్టు. మినిమం లైఫ్ సైజ్ అనేది 6 feet వస్తుంది. అన్ని ఒకే మెటీరియల్ తో తయారవుతాయి. అన్ని ఒకటే మెటల్ తో వస్తామండి. అన్ని మెటల్. అది వచ్చేసి కెమికల్ తోనే మనకి హైదరాబాద్ నుంచి వస్తుంది. మనకు మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. అక్కడి కెమికల్ వచ్చి మనకు ట్రాన్స్పోర్ట్ వస్తే అక్కడి నుంచి మనం తీసుకొని ఫర్దర్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం మనం. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఇవన్నీ లోపల పోల్స్ తో, అంటే నార్మల్ గా ఐరన్ తో రెడీ అవుతాయా, లేకపోతే మొత్తం ఇలాంటి మెటీరియల్ తోనే రెడీ అవుతుంది? కెమికల్ ఉంటది. ఈ కెమికల్ వస్తాయి, కెమికల్ నుంచి ఇలాంటిది వస్తుంది. కెమికల్ ఇలాంటి ఫస్ట్ ఒకటి కోటింగ్ ఒకటి ఇస్తారు. ఓకే వేస్తే అట్లా గట్టిదనం అవుతుంది అన్నట్టు. దీనికి లైఫ్ టైం వచ్చేసి 50 years దాకా లైఫ్ టైం ఉంటాయి. ఎండకు కానీ దేనికి కానీ ఉంటుంది, వర్షానికి కానీ ఏం నో ప్రాబ్లం. ఇది సో ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది? ఎన్నో 50 years గ్యారంటీ. 15 years 100% గ్యారంటీ. ఇప్పుడు మనం ఇప్పుడు ఏదైతే సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామో, ఏదైతే సేల్ చేస్తున్నామో, దానికి 15 years పాటు మీరు సర్వీస్ అనేది ఇస్తారా, లేకపోతే ఎలా? అంటే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు దాని పర్చేజ్ బట్టి ఇప్పుడు ఫిగర్ కి ఇస్తాం. పిల్లర్స్ వచ్చి ఇవ్వలేము. మినిమం ఒక 2 times 3 times సర్వీస్ ఇవ్వగలుగుతాం. ఒక 3 times ఏదైనా వచ్చిందా ప్రాబ్లం వచ్చినాక 90% రాదు. ఫర్దర్ గా వచ్చినాక 100% మేము ప్రొవైడ్ చేస్తాం. కంపల్సరీ వచ్చినాక అన్నకి ప్రాబ్లం అనేది మేము చేయగలుగుతాం. 100% చేస్తాం దానికి. సో సార్ ఇవన్నీ చూస్తూ ఉంటే నాకైతే వెంటనే మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూడాలని ఉంది. చూపిస్తారా? ఇది వచ్చేసి ఇప్పుడు కోటింగ్ ఇస్తారండి. ఇది కోటింగ్ ఇచ్చినాక మళ్ళీ వేరే చేస్తారు. వేరే చేసినాక అప్పుడు మనకు ఆ విధంగా అవుతుంది. అట్లా మనకి ఎట్లా ఫిగర్ ఎట్లా ఉందో ఆ ఫిగర్ ఆ టైప్ లో వస్తుంది మనకు. దీన్ని ఏమంటారు సార్? దీన్ని డై అంటారు. డై అంటారు. సాంచ్ అంటే మీకు చెప్పాలంటే మా భాషలో అంటే డై, మీకు తెలవాలంటే సాంచ్ అంటారు. దీన్ని
సో ట్రెండింగ్ ఉన్నవి ఎక్కడి నుంచి తెప్పిస్తూ ఉంటారు మీరు? మనం ఇక్కడ డిజైన్ చేయించుకుంటాం. మనమే డిజైన్ చేస్తాం. మనమే డిజైన్ చేసుకుంటాం. సో కస్టమర్స్ కి ఏది కావాలంటే అది వాళ్ళ చాయిస్ ని బట్టి మీరు డిజైన్ చేసి ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఫోటో తీసుకొస్తారు. ఆ ఫోటో బట్టి మనం దాన్ని బట్టి మనం డిజైన్ చేయగలుగుతాం. ఓకే. మన దగ్గర ఎంత మంది స్టాఫ్ పని చేస్తుంటారు? 10 మెంబర్స్. 10 మెంబర్స్ చేస్తుంటారు. వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్ లా ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? వీళ్ళు వచ్చేసి వెస్ట్ బెంగాల్. ఓకే. వీళ్ళంతా ఎక్స్పర్ట్స్ వీళ్ళంతా. అది ఓకే. సో రోజుకి ఎన్ని తయారు చేస్తూ ఉంటారు నార్మల్ గా? రోజుకి వచ్చేసి మనకు 12 పిల్లర్స్ వస్తాయి మనకు. డైలీ 12 పిల్లర్స్ చేస్తూనే ఉంటారు. సో మన దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి ఇది స్టార్ట్ చేశారు మీరు? మినిమం వచ్చి 15 ఇయర్స్ అవుతుంది. 15 ఇయర్స్ నుంచి బిజినెస్ స్టార్ట్ చేశారు. సో ఎక్కడి నుంచి వస్తుంటారు? చాలా మందికి కస్టమర్స్ అయితే ఎక్కడి నుంచి వస్తుంటారు? చాలా నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, బైన్సా, నిర్మల్, కామారెడ్డి, నర్సంపేట్, ఖమ్మం, ఇక్కడ చాలా వాటికి ఇక్కడ మన తెలంగాణలో చాలా వాటికి వస్తారు ఇక్కడ నుండి. ఓకే. వేరే స్టేట్ నిర్మల్, కోరుట్ల, వేరే స్టేట్ అంటే మన ఫస్ట్ ఇప్పుడు లాక్డౌన్ కన్నా బిఫోర్ వచ్చేసి బిజినెస్ బాగుంది. ఇప్పుడు లాక్డౌన్ కన్నా ఇప్పుడు తర్వాత కొంచెం ఇబ్బంది ఉంది. ఎందుకంటే లాక్డౌన్ బిఫోర్ మనకు బెల్గాం, కర్ణాటక, మన గోవా, బెంగళూరు, సాంగ్లీబీట, మహారాష్ట్ర, చంద్రపూర్ అవన్నీ సప్లై చేసినాయి. ఇప్పుడు ఏంటంటే కొంచెం మార్కెట్ అనేది కొంచెం డౌన్ ఉంది. ఇప్పుడు కరోనా వల్ల కొంచెం చాలా ఇబ్బంది. అంతకుముందు చాలా బెంగళూరు బాగా సప్లై చేసాం. బెంగళూరు, మన మహారాష్ట్ర సాంగ్లీబీట అని చాలా అప్పుడు చేసాం. ఇప్పుడు మన కర్ణాటక స్టేట్ లో వచ్చేసి మనకు బెల్గాం అని ఉంటుంది. మనకు రెగ్యులర్ కస్టమర్ ఉన్నట్టు ఇయర్లీ ఒకసారి 2 times అన్న మనకు వస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్లీ కూడా వచ్చే నెలలో మనకు ఒకటి ఉంది కస్టమర్. నేను అక్కడ పోయి ఆర్డర్ తీసుకున్నాను. ముందు వాళ్ళు లాంగ్ వెళ్ళి రాలేదు కాబట్టి మనం అక్కడ ఉన్న డిజైన్ బట్టి వాళ్ళు చెప్తారు, మనకు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చెప్తారు. అన్న మాకు ఈ టైప్ కావాలి, మరి మీ దగ్గర ఏమైనా ఉందా అంటే మేము చెప్తాం నాకు ఈ డిజైన్ ఉంది, దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది అని చెప్తే వాళ్ళు ఓకే అన్న అని చెప్తారు. అప్పుడు నేను ఆర్డర్ తీసుకుని వచ్చేసి ఇక్కడ టేక్ ఆఫ్ చేస్తాం. అప్పుడు మనం ఎన్ని రోజుల టైం తీసుకుంటాం అన్న, 15 days, 20 days, 1 month మనం టైం చెప్తాం. ఆ టైం ప్రకారం మనం చేసి కంచెల్ బండ్లు లోడ్ చేసి మనం పంపిస్తాం. సో చూసారు కదండి, ఇక్కడ చాలా ఐటమ్స్ డిజైన్స్ అయితే రెడీ అవుతున్నాయి. సో మనం ఇప్పటి వరకు చూసింది అయితే ఇక్కడ ఉన్న డిజైన్స్ అయితే చూసాము. పెయింటింగ్ ఇక్కడ జరుగుతుంది అన్న. బయట సెక్షన్ అది బయట సెక్షన్ ఉంటుంది. బయట పోయి చూద్దాం. అది ఇది పెయింటింగ్ సెక్షన్ అండి. ఇది వచ్చేసి బ్రౌన్ గోల్డ్. ఈ కలర్ వచ్చేసి బ్రౌన్ గోల్డ్. ఇది మన ఈవినింగ్ వచ్చేసి మన రాజశ్రీలా సెట్టింగ్ చేయడానికి ఉంది. అక్కడ ఉన్న డెకరేటర్ వచ్చేసి మనకు చెప్పాడు ఈ సెట్టింగ్ కావాలంటే మనకి సెట్టింగ్ రెడీ చేసి పెట్టామన్నట్టు మనకు. కస్టమైజ్డ్ సెట్టింగ్. కస్టమైజ్ సెట్టింగ్. అది ఇది ఈవినింగ్ సెట్టింగ్ చేస్తున్నాడు. మా లోకల్ పిల్లలు వస్తారు, వచ్చి సెట్ చేస్తారు దీన్ని. అది ఇది వచ్చేసి ఇది క్రీమ్ అండ్ గోల్డ్. ఇది క్రీమ్ అండ్ గోల్డ్ వచ్చింది. ఇది ఏనుగులు. అది వచ్చేసి మనము అంతకుముందు మనకు మంగళ హబ్ ఉంటాయి కదా, దీపాలు ఉంటాయి కదా, ఈ ఫైబర్ తో చేసినాడు మన దీపాలు. ఇవి అంతకుముందు ఇత్తడితో ఉంటుండే, ఫైబర్ తో. ఇప్పుడు ఇవి ఇంత పెద్ద 8 feet వచ్చేసి ఉంటాయి. 8 feet. ఇవి సేలింగ్ అన్నట్టు. సేల్ అండ్ సేల్ అండ్ రెంట్. ఇవి సేల్ అండ్ రెంట్ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా రకాల డిజైన్స్ గానీ ఇది నేను చూడడం ఫస్ట్ టైం సార్. ఇది చాలా వరకు అయితే ఇట్లాంటివి అయితే ఎక్కడ నేను చూడలేదు. బట్ మన దగ్గర అయితే సర్వీసెస్ గానీ ఇట్లాంటి ఐటమ్స్ గానీ చాలా ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి సార్? ఇంకా మన వచ్చేసి పాత సెట్టింగ్ లని చాలా పెద్ద ఉన్నాయి. అటు సైడ్కి వెళ్తే కొంచెం దూరం. ఇక్కడ పెయింటింగ్ సెక్షన్ వస్తుంది. ఇది బ్రౌన్ గోల్డ్. ఈ అబ్బాయి పెయింటింగ్ చేస్తుంది. ఇది బ్రౌన్ గోల్డ్. ఇది ఈవినింగ్ వచ్చి సెట్టింగ్ కు రెడీ ఉన్నట్టు మ్యారేజ్ కి వచ్చేసి. కొంచెం చూడడానికి కూడా పెద్దగా ఉన్నాయి సార్ ఇవన్నీ. ఇంకా చాలా పెద్ద ఉన్నాయి. మనం ముందు పోతే ఇంకా చాలా బాగున్నాయి. ఇంకా పెద్ద సెట్టింగ్ ఉన్నాయి మనకు. ఇప్పుడు ఈవినింగ్ వెళ్ళడానికి రెడీ ఉన్నాయి ఇవి కూడా. ఓకే. ఇది వరంగల్ వెళ్తానండి. ఇది సెట్టింగ్ వచ్చేసి ఎప్పటికప్పుడు రెడీ అయిన వెంటనే వెళ్ళిపోతాం సార్. మరి ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎన్ని డేస్ టైం పడుతుంది? మినిమం 20 days, 15 days, 10 అట్లా ఉంటుంది. ఆ సెట్టింగ్ బట్టి ఉంటుంది అన్నట్టు. అంటే క్వాంటిటీ ఎంత ఇస్తారో దాన్ని బట్టి మనకు టైం తీసుకుంటాం అన్నమాట మనకు. కస్టమైజ్ అయితే ఒక 15-20 days అయితే ఉంటాయి కంపల్సరీ. సార్ ఇక్కడ చూస్తున్నట్టయితే ప్రతి ఒక్క సెటప్ అయితే
ఇది చూస్తేనే ఇలా ఉంది, దీన్ని సెట్ చేస్తే ఇంకా పెద్ద సెటప్ అవుతుంది అని చెప్పేసి చాలా చూడాలని అయితే నాకు బాగుంది. సార్ ఇది ఏంటి సార్? ఇది ఫోటో ఫ్రేమ్ వచ్చేసి ఫోటో ఫ్రేమ్, ఇది ఫ్యామిలీ ఫోటో పెట్టడానికి ఎంట్రన్స్ లో ఫ్యామిలీ వెల్కమ్ పెట్టుకోవడానికి ఫోటో ఫ్రేమ్ అన్నట్టు. సో ఇట్లాంటివి కూడా మన దగ్గర ఉంటాయి. ఇది వచ్చేసి ఎలిఫెంట్ మంటపం, ఇది 30x25 ఉంటుంది. ఇది ఎలిఫెంట్ మంటపం ఉంటుంది, 35x25 ఉంటుంది. ఇది వచ్చి అది గణేష్ మంటపం ఉంటుంది దాన్ని, అది పెద్దది అన్నట్టు, అది 24x20 ఉంటుంది. అది సార్ ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా రకాల విగ్రహాలు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి. సో ఇవన్నీ దేనికి వాడతారు సార్? ఇవన్నీ సెట్టింగ్ వాడతాం. ఇది వచ్చేసి దశావతారాలు అన్నట్టు, 10 అవతారాలు అన్నట్టు. కృష్ణుడు, పరశురాముడు, రాముడు, కలికాలం ఉంటాయి కదా, 10 అవతారాలు అన్నట్టు. ఇవి 10 అవతారాల విగ్రహాలు అన్నట్టు. అది మనకి ఇది 10 అవతారాల విగ్రహాలు ఉంటాయి. ఇది వచ్చేసి లోటస్ పందిరి, ఇది వైట్ కలర్ వైట్ హెడ్ మనం కొట్టినాం కదా, ఇది వచ్చేసి మనకి లోటస్ పందిరి. ఇది వచ్చి గణేష్ మండపం అంటారు, 24x20 ఉంటుంది, చాలా పెద్దది అన్నట్టు. ఇది వస్తానికి 60 feet దాకా వస్తుంది. బ్యాక్ డ్రాప్ వచ్చేసి దశావతారం వేసేసి మధ్యలో ఈ గణేష్ పందిరి వేస్తాం అన్నట్టు. అప్పుడు 78 feet దాకా వస్తుంది అన్నట్టు. అట్లా అన్నట్టు 80 feet దాకా వస్తుంది. మనకి బొమ్మలు వచ్చేసి బ్యాక్ డ్రాప్ లో పెడతాం అన్నట్టు. దశావతారాలు అంటారు, 10 అవతారాలు. మనకు కలికాల అవతారం అవి 10 అవతారాలు అన్నట్టు. అది సో నార్మల్ గా ఎంత హైట్ వరకు వేస్తారు సార్? మనకు వచ్చేసి మనకు 40 feet దాకా వేస్తాం. 40 feet? 40 feet. ఇంకా దానికంటే ఎక్కువ ఏదైనా వేసిన లేదు. మన ఇక్కడ హాల్ మినిమం అది ఓపెన్ అయినా 40 feet వస్తుంది. ఇక్కడ వచ్చేసి హాల్ వచ్చేసి మినిమం 20 feet దాకా ఉంది. ఆ 20నే మనకు సెట్టింగ్ చేయగలుగుతాం, ఎందుకంటే 20-22 ఉంది లాస్ట్ వచ్చేసి. ఈ సెటప్స్ గానీ, డెకరేషన్స్ గానీ, ప్రతి ఒక్క సర్వీస్ మన దగ్గర అవైలబుల్ ఉంది. సార్ అటు సైడ్ చూసుకున్నట్టయితే ఇంకా చాలా పెద్ద గోపురం టైప్ ఒక టెంపుల్ కి సంబంధించిన గోపురాలు ఉంటాయి కదా, సో అలాంటి సెటప్ కూడా ఉంది. అది వేసామండి. సో ఇవన్నీ చూస్తుంటే సార్ ఇన్ని ఐటమ్స్ రెడీ చేస్తారా, ఇన్ని ఐటమ్స్ మీరు తయారు చేస్తారా అని నాకు చాలా తెలుసుకోవాలని చాలా ఉంది. సార్ ఇక్కడ విగ్రహం కూడా తయారు చేస్తారా సార్? అవునండి, శివలింగం. ఇది సుమన్ టీవీ వాళ్ళకి మొన్న ప్రోగ్రామ్ చేశారు, ఈవెంట్ చేశారు. ఓకే, శివరాత్రి ప్రోగ్రామ్ చేసి దానికి వాళ్ళు రెంట్ తీసుకెళ్ళారు. ఇది ప్రైవేట్ చేసి ఉంటుంది. ఓకే, సో వెనకాల వాల్ కి సంబంధించింది కూడా ఉంది. అది బ్యాక్ డ్రాప్ అన్నట్టు. ఇది పెద్ద సెటప్ వచ్చి బ్యాక్ డ్రాప్ అన్నది. బ్రిక్స్ టైప్ అన్నట్టు, బ్రిక్స్ మోడల్. ఇది జాలీ అంటారు అన్నట్టు, మేము జాలీ అంటాం దీన్ని. అది ఎందుకంటే పెద్ద సెట్టింగ్ వచ్చేసి ఇంకోటి గాలి గోపురం ఉంటుంది, అది చూద్దాం. గాలి గోపురం వచ్చేసి మనం అప్పుడు బ్రహ్మోత్సవాలు చేసింది ఉంది, అది చూసుకున్నాను. బాగా పెద్ద, చాలా పెద్ద సెట్టింగ్. అది వచ్చేసి 25 feet ఉంటుంది మనకి. ఓకే, సో సార్ ఈ హైట్ చూసుకుంటే ఇంత పెద్దగా ఉంది. ఈ సెటప్ అంతా వేయడానికి ఎన్ని డేస్ పడుతుంది సార్? ఇది 1 day లో చేసేస్తాం. 1 day మొత్తం అవుతుంది. 1 day లో కంప్లీట్ సెటప్ అయిపోతుందా? కంప్లీట్ అయిపోతుంది. ఇది వచ్చేసి 25 feet ఉంటుంది. ఇట్లా వచ్చేసి 30 feet హైట్ వెడల్పు ఉంటుంది అన్నట్టు. ఇది మొన్న నందరెడ్డి గారు ఒకటి యాగం చేశారు, యాగానికి వేసింది. ఇది యాగానికి వేసినాం ఆల్రెడీ. మనము ఇంతకుముందు పెళ్లి సెటప్ కూడా వేసినాం. మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు చిన్నది ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్ కూడా ఇదే సెటప్ చేయాలనుకుంటున్నాం. ఇంకా ఫైనల్ కాలే, కానీ ఇదైతే అందరికి రెంట్ అవుతాయి. ఒక పెళ్లి మ్యారేజ్ సెట్ చేసినాం ఫస్ట్. హైట్ లేదన్నట్టు, హైట్ ఉంటే చాలా పెద్దగా వస్తాయి. ఇది అవునా? అది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గోపురం కూడా ఉంది. ఈ సెట్టింగ్ చేస్తే ఒక గుడికి, ఒక టెంపుల్ కి నిజంగానే టెంపుల్ కి వచ్చామా అన్న ఫీల్ అయితే వస్తుంది పక్కా. ఎందుకంటే సార్ ఇంత పెద్ద ఐటమ్స్ అనేది డెకరేషన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా చూసే వాళ్ళకి గానీ, చేయించుకున్న వాళ్ళకి గానీ చాలా ఆనందంగా అయితే అనిపిస్తది. అవునవును, టెంపుల్ సెట్టింగ్ అంటారు, టెంపుల్ గాలి గోపురం అంటున్నాడు. అది. సో నేనైతే ఫస్ట్ టైం చూడడము, ఇంత పెద్ద సెట్టింగ్స్ కూడా ఇలా తయారు చేస్తారా, ఈ విధంగా చేస్తారా అని చెప్పేసి. ఫస్ట్ లో క్లాతింగ్ కి సంబంధించిన డెకరేషన్ ఉంటుండే కదా, ఇప్పుడు ఇలాంటి డెకరేషన్స్ వచ్చినాయి. సో చాలా బాగుంది. సార్ దీన్ని ఏమంటారు సార్? దీన్ని ఇది గుమ్మూస్ అంటారు. ఇది గాలి గోపురం పైన టాప్ లో ఉంటుంది, కలశం ఉంటుంది. కలశాలు 5 కలశాలు వస్తాయి. దీన్ని రాజగోపురం పైన ఉండేదాన్ని దీన్ని అంటున్నట్టు, రాజగోపురం పైన ఉంటుంది. ఇది ఎంత హైట్ లో వేస్తారు సార్ పైన? ఇది వచ్చేసి 25 feet వెళ్తుంది. ఇది అంతే. ఇది వచ్చేసి 6 feet హైట్, వెడల్పు వచ్చేసి 6 feet, హైట్ వచ్చేసి 4 feet ఉంటుంది. ఓకే, సో ఇంత పెద్ద వ్యవస్థలో మీరు ఒక్కరేనా ఓనరు, ఇంకెవరైనా చూసుకుంటారు? నేను ఒక్కనే ఉంటా, మాకు సపరేట్ గా మా అల్లుడు ఉంటాడు, పవన్ కుమార్ అని ఉంటాడు, ఆయన మేనేజ్మెంట్ చూసుకుంటాడు. ఎప్పుడైనా నేను బయటకు వెళ్ళినా కూడా, ఎప్పుడైనా బయటకు వెళ్ళినా కూడా చూసుకుంటాడు అన్నట్టు. అట్లన్నట్టు ఈయన మా అల్లుడే, అంటే అక్క కొడుకు అన్నట్టు, ఈయన చూసుకుంటాడు. నేను ఎప్పుడన్నా బయటకు పోతే బయటకు పోయినాక ఈయన చూసుకుంటున్నట్టు. మా బ్యాక్ ఇప్పుడు వచ్చేసి వరంగల్ ఇవాళ సెట్టింగ్ వెళ్తున్నాం, రేపు వర్క్ స్పాట్ అంతా ఈయన చూసుకుంటాడు. ఒకరు 2 days ఎటన్నా పోయినాక, బెంగళూరు అటు వెళ్ళినాక మొత్తం చూసుకుంటాడు. ఇతను మెటీరియల్ అంతా
ఏదైనా పర్చేజ్ నేను వచ్చి ఆర్డర్ తీసుకుంటా, మీతో వర్క్ స్పాట్ లో అన్ని చూసుకుంటాడు, ఏ వర్క్ ఎన్ని చెప్పేస్తాను, ఇది రేపు వాళ్ళకి ఇవ్వాలి, రేపు ఆర్డర్ ఎల్లుండి ఇది ఉంది, పిల్లలకి ఇది అని చెప్పేస్తాను. నేను ఓన్లీ ఆర్డర్ తీసుకుంటా, టోటల్ మెటీరియల్ అంతా మాల్లో చూసుకుంటాను టోటల్ గా. ఓకే, 24/7 అయితే ఎప్పుడు అందుబాటులోనే 100% అందుబాటులో. సో ఇక్కడ కరీంనగర్ లోనే కాకుండా ఇంకెక్కడైనా బ్రాంచెస్ ఉన్నాయా సార్? ఉందండి, మనకు కరీంనగర్, హైదరాబాద్ లో ఉందండి, కరీంనగర్ ఒకటి, హైదరాబాద్ లో ఒకటి ఉంది. అక్కడ హైదరాబాద్ లో వచ్చేసి రామోజీ ఫిల్మ్స్ గేట్ దగ్గర ఉందండి, అది మనకు శ్రీ సాయి క్రియేషన్, అది కూడా సేమ్ పేరు మీద. అక్కడ మా ఫ్రెండ్ వచ్చేసి చూసుకుంటాడు. ఏదైనా కూడా ఈ పని చేసేది చాలా కష్టమైనది, డెకరేషన్ అది చాలా కష్టపూరితమైనది. అందరు అనుకుంటారు కదా ఏ లైట్ ఇట్లా పెట్టడం కాదు, చాలా ప్లానింగ్ ఉంటుంది. ఇది ఎంత మెజర్మెంట్ రావాలి, ఇది ఎంత హైట్ రావాలి, ఇది ఎంత హైట్ వస్తే బాగుంటుంది, అదంతా మనం ఫస్ట్ బిఫోర్ గా మన మైండ్ లో ఒకటి ప్లాన్ చేసుకోవాలి. చేసుకున్నా కూడా దాన్ని మనం కస్టమర్ ముందుకు డిమో చేసుకోగలుగుతాం. లేకపోతే ఏదో తీసుకొచ్చి అట్లా పెట్టాలంటే కాదు. ఇది ఏంటంటే ఆర్ట్ వర్క్ సంబంధించింది ఏది ఉన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హార్ట్ మనకు కొంచెం వర్క్ తెలిసి ఉండాలి ఆటోమేటిక్గా మనకు ఈ లెస్ అంటే. ఎందుకంటే మనం వర్క్ మంచిగా ఇస్తాం కాబట్టి మన దగ్గర చాలా కస్టమర్లు, నన్ను నమ్మిన వాళ్ళు చాలా మంది. అరే అన్న ఇచ్చేది, అంజన్ వచ్చేసి మంచి వర్క్ చేస్తాడు, మంచి డెమో ఇస్తాడు, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మనకు తెలియకుండా అన్న వచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, గంటలుగా తమ్మి ఇట్లా వేసుకోవడం చెప్తాడు. కాబట్టి నాకు చాలా మంది కస్టమర్ నేను 50 నుంచి చిన్న స్థాయికి వచ్చి ఈ స్థాయికి ఎదగలను. ఎందుకంటే కస్టమర్ని ఛాయిస్, నాకు కస్టమర్లే దేవుళ్ళు. 100% నేను చెప్తున్నా, కస్టమర్ నాకు దేవుళ్ళు. ఎందుకంటే కస్టమర్లో నేను చాలా పూజిస్తాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళే నాకు ఇంపార్టెంట్. అది కదండి. సో చూసారు కదా, ఫైనల్ గా ఇవన్నీ డెకరేషన్స్ కి సంబంధించిన అసలు ఎంత కష్టం ఉంటది, అసలు ఏమేమి దొరుకుతాయి అని చెప్పేసి అన్నారు కదా. సో సార్, ఫైనల్ గా మా ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకున్నారు? మా ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే మన దగ్గర మంచి క్వాలిటీ ఉంటుంది, మంచి రేటింగ్ కూడా ఇస్తాం, మంచి క్వాంటిటీ, మంచి ఫినిషింగ్, మంచి వర్క్ ఉంటుంది. మనకి ఏదైనా కూడా సరసమైన ధరలో ఉంటుంది. వాస్తవం ఏంటంటే మంచి ధరలో ఉంటుంది, మంచి క్వాంటిటీ ఉంటుంది. బయట దొరికే మార్కెట్ కన్నా మనకు చాలా క్వాలిటీ ఉంటుంది. క్వాంటిటీ ఎందుకంటే ఇలా క్వాంటిటీ ఉంటాయి కొన్ని. ఏంటంటే బయట ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక వేరియేషన్ ఉంటుంది కదా, మన దగ్గర వచ్చేసి ఫినిషింగ్ కానీ, పెయింటింగ్ కానీ, వర్క్ డెడికేషన్ చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నాడు. చాలా మంచిగా ఫినిషింగ్ చేసి ఇస్తాం. మనకి ఎవరికైనా ఎలాంటి ఆర్డర్ ఇచ్చినా కూడా మంచిగా నీట్గా తయారు చేయాలి. ఎలాంటి ఫోటో ఇచ్చినా కూడా ఆ ఫోటో తట్టి సెట్టింగ్ తయారు చేయడానికి మేము 100 సాగుగా ఉంటాం, మనం సిద్ధంగా ఉంటాం మనం. ఓకే. ఇంకా ఈ ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా ఉంటుంది సార్? అంటే సేల్ చేసినప్పుడు మీరే ట్రాన్స్పోర్ట్ చేస్తారా? లేదు, వాళ్ళే వెహికల్ తీసుకొచ్చుకుంటారు. మనం అడిగినాక మనం వెహికల్ ప్రొవైడ్ చేస్తాం, మనం అమౌంట్ తీసుకుంటాం. వెహికల్ వాళ్ళు అడిగినాక సార్ మరి బండి లేదు కదా, మరి బండి మీరు ప్రొవైడ్ చేస్తాం సార్, ఇట్లా పేమెంట్ ఇస్తారంటే సరే సార్ పేమెంట్ ఇవ్వండి, మీరు బండి మీరు చేయమంటే లోడ్ చేసి పంపిస్తాం. దాన్ని కూడా లోడింగ్ ఛార్జ్ తీసుకుంటాం, వెహికల్ ఛార్జ్ కూడా తీసుకుంటాం. అది వాళ్ళే బండి మాట్లాడి వాళ్ళకి ఇచ్చేస్తాం మనం. సో ముందుగా చెప్పుకున్నట్టు మనం ఎప్పుడైతే కొత్తగా బిజినెస్ లోకి దిగుతారు కదండి, డెకరేషన్ కి సంబంధించి ఒక బిజినెస్ పెడదాం అనుకుంటారు. సో వాళ్ళకి ఏ విధమైన డిస్కౌంట్స్ కానీ ఎలా అయినా ఉంటాయా, లేకపోతే? ఉంటది, వాళ్ళకి ఉంటది, కంపల్సరీ చేస్తాం. వాళ్ళకి కూడా మంచి వాస్తవంగా డిస్కౌంట్ కన్నా మనం ముఖ్యం చెప్పుకోవాలంటే మంచి క్వాంటిటీ ఇవ్వాలి. మనం క్వాలిటీ ఇస్తే బెటర్ ఉంటుంది. మనం డిస్కౌంట్ చేయడం పెద్ద అది కాదు. ఇప్పుడు డిస్కౌంట్ చేసి ఐటమ్లో క్వాలిటీ తగ్గేస్తాం, మనం క్వాంటిటీ అట్లా ఇస్తాం, మనం అమౌంట్ కూడా తగ్గం. మంచి ధరకి ఇచ్చేసి మంచి డిజైన్ చూపెడతాం, మంచి క్వాలిటీ ఇస్తాం. మెయిన్ ఇంపార్టెంట్ అంటే క్వాలిటీ మెయింటైన్ చేయాలని మా ఆకాంక్ష. అది క్వాంటిటీ మెయింటైన్ చేస్తాం మేము ఇంపార్టెంట్గా వచ్చేసి. ఏది కూడా పర్సనల్గా మా వాళ్ళకి వచ్చిన అది అట్లా రావద్దు, రాంగ్ ఇట్లా చేయండి అని నేను ప్రొవైడ్ చేస్తాను. కంపల్సరీ పది కూడా దగ్గర నుంచి చూసుకుంటాను. నేను ఏదైనా పెయింటింగ్ ఇట్లా రావాలి, ఈ వర్క్ ఇట్లా రావాలి, అది ప్రాబ్లమ్ వస్తే కస్టమర్ మనం నమ్మి ఇచ్చిండు కాబట్టి మనం వాళ్ళు చేయొద్దు, మోసం చేద్దాం, 100% టేక్ ఓవర్ చేస్తాను. ఏదన్నా పెయింటింగ్ అయ్యేటప్పుడు కూడా చూసుకుంటా. సో ఇప్పుడు నార్మల్ గా మనం తీసుకున్న వాటికి తీసుకున్న తర్వాత చాలా వరకు ఫంక్షన్లు అంటే డ్యామేజ్ అవుతూనే ఉంటాయి. సో వాటిని రిపేర్ చేస్తూ ఉంటారా, సర్వీస్ చేస్తుంటాం. ఎప్పుడన్నా వచ్చి అడుగుతారు, అనే కొంచెం రిపేర్ వచ్చిందంటే కంపల్సరీ చేసిస్తాం. 100% సర్వీస్ కూడా ఉంటాయి, సర్వీస్ ఉంటాయి, దానికి ఛార్జ్ చేస్తాం. ఎందుకంటే కొంచెం మైనర్ ఉందనుకో చేసిస్తాం, ఎక్కువ ఉందనుకో దానికి అంత అమౌంట్ తీసేసుకుంటాం కంపల్సరీ. అది కంపల్సరీ. ఎందుకంటే మన దగ్గర ఐటమ్ తీసుకోకుండా ఎవరైనా వచ్చి రిక్వెస్ట్ సార్ కొంచెం చేయండి, మీ దగ్గర తీసుకోలేదు సారీ అని. మన దగ్గర చాలా మంది వేరే దగ్గర ఉన్నా కూడా అన్నయ్య మంచిగా లేవు, మీ దగ్గర బాగుందని వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అట్లా మంచి ఐటమ్ ఇస్తే మనకు కూడా గుడ్ విల్ వస్తాయి కాబట్టి అది. సో ఫిలిం సెట్టింగ్ కూడా చేస్తా అంటున్నారు కదా, ఇంతవరకు ఏదైనా సినిమాకి ఏదైనా సెట్టింగ్ చేసి? లేదు, నేను ఆశ్రమంగా వచ్చేసి ఫిల్మ్ లైన్ చేసాను. రామోజీ ఫిల్మ్స్ లో ఫస్ట్ నేను వర్క్ స్టార్టింగ్ వచ్చేసి రామోజీ ఫిల్మ్ లో నేను నేర్చుకున్నా. అక్కడి నుంచి స్టార్టింగ్, అక్కడి నుంచి రన్నింగ్ అన్నట్టు. నేను అక్కడ వచ్చేసి 10 years వర్క్ చేసిన అన్నట్టు. రామోజీ ఫిల్మ్స్ వాస్తవానికి నాకు ముఖ్య కారణం అంటే రామోజీ ఫిల్మ్ సిటీ. ఎందుకంటే అక్కడనే వర్క్ నేర్చుకున్నా. అక్కడికి వెళ్ళి వచ్చి నేను ఇక్కడ సుదోహా పెట్టుకున్నట్టు. ఓకే, మీరు బాహుబలి సెట్టింగ్ అయినా చేస్తారా? చేస్తాం. ఆల్రెడీ నేను ఎన్టీఆర్ పిక్చర్ కి వచ్చేసి మనం యమదొంగ సినిమాకు నేను షూటింగ్ వర్క్ చేసిన. యమదొంగ మగధీరకు నేను వర్క్ చేసిన ఆల్రెడీ. దానిలో వర్క్ చేసిన నేను అప్పుడు. ఓకే సార్, మన దగ్గర ఉన్న సర్వీసెస్ ఏంటి మళ్ళీ ఒకసారి మన ప్రేక్షకులకు? మన దగ్గర పిల్లర్ ఉంటాయి, పిల్లర్స్, హల్దీ చైర్స్, బ్యాక్డ్రాప్ బోర్డ్స్, మనకు సెట్టింగ్ రెంట్ ఉంటాయి. ఆల్రెడీ రెంట్ అండ్ సేలింగ్ ఉంటాయి. ఏదైనా కూడా వాళ్ళు ఏదైనా కంటెంట్ ఫోటో తీసుకొచ్చినాక సార్ మన అన్నయ్య మాకు ఇట్లా కావాలంటే దానికి కంపల్సరీ మేము చేయగలుగుతాం. దానికి
ఇలాంటి తీసుకొచ్చి నాకు ఫోటో బట్టి దానికి డిజైన్ బట్టి ఇట్లా అవుతుంది, ఇంత వస్తుంది, ఇంత కాస్ట్ అవుతుంది, ఇంత అని దాన్ని కంపల్సరీ మేము డిజైన్ కంపోజ్ చేస్తాం. ఫ్లవర్ డెకరేషన్ తో సహా చేస్తాం, ఫ్లవర్ డెకరేషన్ కూడా చేస్తాం. ఫ్లవర్ డెకరేషన్, బర్త్డే డెకరేషన్ ఏదైనా కూడా చేయగలుగుతాం. అంటే మనం ఎక్కువ వచ్చేసి మనది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది మనం సేల్ అనేది మొత్తం సేల్ అండ్ రెంట్ బాగా ఉంటుంది మనకి. సేలింగ్ ఎందుకంటే చాలా దూరంకి వెళ్ళి వస్తాయి కాబట్టి మనం సేలింగ్ లో బిజీ ఉంటాం. అర్థంగా అడిగిన పెద్ద సెట్టింగ్ అయితే మనం చేయగలుగుతాం. మామూలు చిన్న చిన్న కూడా పెద్ద సెట్టింగ్లు చేయగలుగుతాం. సో మన దగ్గర ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి చాలా వరకు ఈ తయారు చేస్తున్నారు కదా, సేల్సే ముఖ్యం అన్నమాట. సేల్సే ముఖ్యం. సో చూస్తున్నారు కదండి. సో ఇంత పెద్ద సెట్టింగ్స్ కానీ మీ వివాహాది శుభకార్యాలైనా ఏ ఫంక్షన్స్ అయినా ఎటువంటి ఈవెంట్ అయినా సో అన్న వాళ్ళని కాంటాక్ట్ కండి, కింద కనిపిస్తుంది కదా నంబర్, అన్న వాళ్ళని కాంటాక్ట్ కండి. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ కోసము అన్నకైతే కాల్ చేయండి, వాళ్ళైతే మాట్లాడతారు. సో ఇక్కడ చూస్తున్నట్టయితే క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే లేమని చెప్తున్నారు సార్. అయితే ఇంకా మీరు ఏదైనా ఫొటోస్ కానీ, ఫోటో ఫ్రేమ్స్ కానీ, ఫ్లవర్ డెకరేషన్స్ కానీ, ఫిలిం సెటప్స్ కానీ ఏదైనా కూడా చేయడానికి సిద్ధం అని చెప్తున్నారు. సో చూసారు కదండి, శ్రీ సాయి డెకరేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రెంట్ పర్పస్ కూడా ఇస్తారు, సేల్స్ కూడా చేస్తారు. సో తప్పకుండా ఒకసారి మీకు ఏదైనా బిజినెస్ ఐడియా ఏదైనా ఉన్నా, లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నా, ఈవెంట్ ఉన్నా, ఏదైనా సరే మీరు ఒక్కసారి వీళ్ళకైతే కాల్ చేస్తే వీళ్ళే చెప్పిస్తారు. కింద కనిపిస్తుంది కదా నంబరు. సో ఇట్లాంటి కంటెంట్స్ తోని మంచి కంటెంట్స్ తోని సుమన్ టీవీ ఎప్పుడు మీ ముందే ఉంటుంది. అంతవరకు సెలవు.